హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం ఫయాని చూస్తాం. ఇంకా అతను థాన్ని ఒక పిల్ల దగ్గర నిల్చోబెడతాడు. ఇంకా అతనితో అంటాడు, నువ్వు ఇక్కడే నిల్చో. ఇంకా అప్పుడు అతను క్యాబ్ ని వెతుకుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడ ఒక కార్ వచ్చి ఆగుతుంది. ఇంకా ఆ కార్ లో నుండి ఒక అబ్బాయి దిగుతాడు. ఇంకా దాని తర్వాత అతను థాన్ని చూస్తాడు. ఇంకా అప్పుడు థాన్ అతన్ని చూస్తాడు. ఇంకా అతను అంటాడు, డాక్టర్ చార్ల్టన్. ఇంకా అతన్ని హక్ చేసుకుంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి ఫయా వస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా ఇతన్ని వదిలేసి, ఇంకా ఇతను నా ఫ్రెండ్. ఇంకా అప్పుడు డాక్టర్ థోన్ అంటాడు, ఇంకా నేను ఇతన్ని వదలలేను, ఇంకెందుకంటే ఇతను నా బ్రదర్. కానీ అప్పుడు ఫయా అంటాడు, కానీ ఇతను నాతో ఉన్నాడు. ఇంకా అప్పుడు డాక్టర్ థోన్ అంటాడు, ఇంకా ఇతన్ని చూసుకున్నందుకు థ్యాంక్ యూ, కానీ ఇప్పుడు నేను ఇతన్ని చూసుకుంటాను. ఇంకా దాని తర్వాత డాక్టర్ థోన్ అతన్ని కార్లో కూర్చోబెడతాడు. ఇంకా అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే ఫయా అతన్ని ఆపేస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా మనం ఫస్ట్ లో ఎప్పుడైనా కలిసామా? ఇంకా అప్పుడు డాక్టర్ థోన్ అంటాడు, నేను షూర్ లేను, కానీ ఇంకా మనం ఫస్ట్ లో కలిసామో లేదో కానీ, ఎందుకంటే నాకు గుర్తులేదు. ఇంకా ఒకవేళ మనం కలుసుకుంటే ఇంకా ఫ్యూచర్ లో కూడా మనం కలుసుకుంటాము. ఇంకా అలా చెప్పి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఇటువైపు కిమ్ యాయ్తో అడుగుతాడు, ఇంకా నీకు అనిపిస్తుంది ఫయా ఉన్ను థాన్ మధ్యలో ఏమైనా నడుస్తుందా? ఇంకా అప్పుడు యాయ్ అంటాడు, ఇంకా పదండి మనం మన బ్రదర్ గురించి డ్రింక్ చేస్తాం. ఇంకా అప్పుడు వాళ్ళు డ్రింక్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే ఫయా అక్కడ వచ్చి కూర్చుంటాడు. ఇంకా యాయ్ అతన్ని చూస్తాడు. ఇంకా అతను అంటాడు, థాన్ ఎక్కడున్నాడు? ఇంకా నువ్వు అతని ఇంటి దగ్గర వదిలిపెట్టలేదా? ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఒక అబ్బాయి అక్కడికి వచ్చాడు. ఇంకా అతని పేరు స్లో మోషన్, ఇంకా ఇలాంటిది ఏదో ఒక పేరుండే. ఇంకా అప్పుడు అందరు నవ్వుతుంటారు. ఇంకా అంటారు వారు, ఇంకా ఇలాంటి కూడా ఏదైనా పేరు ఉంటుందా? ఇంకా అప్పుడు ఫయా అంటాడు, నువ్వు నా మాట విను. ఇంకా అతను చెప్పాడు థాన్ యొక్క బ్రదర్ అని. ఇంకా అతన్ని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఇంకా అప్పుడు యాయ్ అంటాడు, ఓ ఇంకా అతను డాక్టర్ చార్ల్టన్. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, హా అవును డాక్టర్ చార్ల్టన్. ఇంకా అతను ఎవరు? ఇంకా అప్పుడు యాయ్ అంటాడు, ఇంకా నాకు ఉన్ను థాన్కి అతను చిన్నప్పటి నుండి తెలుసు. ఇంకా అతను చిన్నప్పటి నుండి థాన్ని బాగా చూసుకుంటాడు. ఇంకెప్పుడైతే అతను డ్రంక్ అవుతాడో థోనే అతన్ని చూసుకుంటాడు. ఇంకా అప్పుడు కిమ్ అంటాడు, డాక్టర్ రోగులను చూసుకుంటాడు. ఇంకా ఇప్పుడు అతను డ్రంక్ అయిన వాళ్ళని కూడా చూసుకుంటున్నాడా? ఇంకా అతన్ని ఎలాగా చూసుకుంటాడు? ఇంకా అప్పుడు ఫయా అంటాడు, షవర్. ఇంకా నాకు అనిపిస్తుంది అతను థాన్కి షవర్ ఇస్తాడు అని. ఇంకా అప్పుడు ఫయా యాయ్తో అంటాడు, ఇంకా నువ్వు ఇలాగా ఎలా చేయగలుగుతున్నావు? ఇంకా నీ బ్రదర్ కి ఎవరో తెలియని వాళ్ళు ఇంకా షవర్ ఇస్తాడు. ఇంకా అప్పుడు యాయ్ అంటాడు, ఇంకా అతను ఎప్పటి నుండి ఇలానే చేస్తున్నాడు, ఇంకా నీకేమైంది? ఇంకా దాని తర్వాత ఫయా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు యాయ్ అంటాడు, ఏమైంది? ఇంకా దాని తర్వాత కిమ్ అంటాడు, ఇంకేం లేదు, పద మనం డ్రింక్ చేస్తాం. ఇంకా దాని తర్వాత మనం థాన్ని చూస్తాం. ఇంకా అతను బెడ్ మీద పడుకొని ఉంటాడు. ఇంకా అప్పుడే అతనికి ఫయా నుండి కాల్ వస్తుంది. ఇంకా అతను కాల్ ని పిక్ చేస్తాడు. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, థాన్ నువ్వు ఎలాగున్నావు? ఇంకా నువ్వు ఎక్కడున్నావు? ఇంకా అప్పుడు థాన్ అంటాడు, నేను బాగున్నాను, ఇంకా నేను నా రూమ్ లో ఉన్నాను. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇప్పుడు నువ్వు ఎలాగున్నావు? ఇంకా థాన్ అంటాడు, నేను బాగున్నాను, ఇంకా నాకు చాలా హెడేక్ అవుతుంది, ఇంకా ఇప్పుడు నేను పడుకుంటాను. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఆగు. కానీ అప్పుడే థాన్ దగ్గరికి డాక్టర్ థోన్ వస్తాడు. ఇంకా అతను అంటాడు, ఫస్ట్ నువ్వు షవర్ తీసుకో, ఇంకా దీంతోనే నువ్వు బాగా ఫీల్ అవుతావు. ఇంకా అతన్ని అక్కడ నుండి తీసుకెళ్తాడు. ఇంకా అప్పుడే ఫయా మొబైల్ యొక్క బ్యాటరీ డెడ్ అవుతుంది. ఇంకా దాని తర్వాత అతను యాయ్ దగ్గరికి వస్తాడు. ఇంకా అతను చూస్తాడు వాళ్ళందరూ డ్రంక్ అయ్యి అందరూ పడుకొని ఉంటారు. ఇంకా దాని తర్వాత ఫయా అతని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా అతను బుక్స్ ని రీడ్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఏదైతే అతని డ్రీమ్ లో ఒక అమ్మాయిని చూస్తాడో ఇంకా ఆమె గురించి అతను ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అతనికి ఎవరో నడుస్తున్నట్టు శబ్దాలు వినపడుతూ ఉంటాయి. అప్పుడు అతనికి ఒక అమ్మాయి కనబడుతుంది. ఇంకా ఏదైతే ఆమె ఫయా వైపు వస్తూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఆమె ఫయాని వెనకాల నుండి హక్ చేసుకుంటుంది. ఇంకా ఆమె అంటుంది, ఫయా ఇంకా నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, నువ్వు నన్ను వదిలిపెట్టు. ఇంకా అప్పుడు అతని సిస్టర్ అంటుంది, ఇంకా నీ దగ్గర నుండి ఆల్కహాల్ స్మెల్ వస్తుంది, ఇంకా నువ్వు ఆల్కహాల్ లో బాత్ తీసుకున్నావా? ఇంకా అప్పుడు ఫయా అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఇంకా అప్పుడు అతని సిస్టర్ అంటుంది, ఇంకా నేను గ్రాండ్ మా డిన్నర్ కి వెళ్ళాము. ఇంకా అప్పుడే అక్కడికి వాళ్ళ గ్రాండ్ మా కూడా వచ్చేస్తుంది. ఇంకా ఆమె ఫయాని హక్ చేసుకుంటుంది. ఇంకా ఆమె అంటుంది, ఇంకా మేము నిన్ను చాలా మిస్ అయ్యాను. ఇంకా అప్పుడు ఫయా కూడా అంటాడు, నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. ఇంకా అప్పుడు గ్రాండ్ మా అంటుంది, ఇంకా నువ్వు చాలా బక్కపడ్డావు. ఇంకా అప్పుడు ఫయా సిస్టర్ అంటుంది, లేదు నువ్వు ఇతని బాడీని చూడు, ఇంకెంత బాగుంది. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, నువ్వేమేమో చెప్తావు. ఇంకా అప్పుడు గ్రాండ్ మా అంటుంది, నువ్వు చీకట్లో కూర్చొని ఇంకేం ఆలోచిస్తున్నావు? ఇంకా నువ్వు ఎందుకు బాత్ తీసుకోలేదు? ఇంకా అప్పుడు అతని సిస్టర్ అంటుంది, ఏదైతే నీకు బార్ లో అమ్మాయిలు దొరికారో ఇంకా నువ్వు వాళ్ళ గురించే
ఆలోచిస్తున్నావు కావచ్చు. ఇంకా అప్పుడు గ్రాండ్ మా అంటుంది నిజంగానా? ఇంకా అప్పుడు ఫయా అంటాడు నేను కేవలం బుక్స్ రీడ్ చేస్తున్నాను, ఇంకా ఇప్పుడు నేను బాత్ తీసుకోవడానికి వెళ్తున్నాను. ఇంకా అలా చెప్పి అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా దాని తర్వాత ఫయా అతని బెడ్ లో ఉంటాడు. ఇంకా అతను థాన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అతను అంటాడు ఇంకా అతను డ్రింక్ చేసిన తర్వాత అతని లిమిట్స్ ని క్రాస్ అయిపోతాడు. ఇంకా దాని తర్వాత అతను బెడ్ మీద పడుకుంటాడు. ఇంకా అతను చూస్తాడు థాన్ కూడా అతని దగ్గర ఉన్నట్టు. ఇంకా దాని తర్వాత అతను అతన్ని చూస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత అతను భయపడతాడు. ఇంకా అతను అంటాడు ఇంకా నాకు అనిపిస్తుంది నేను కొంచెం ఎక్కువగా థాన్ గురించి ఆలోచిస్తున్నాను. ఇంకా దాని తర్వాత ఫయా అతని బెడ్ లో నుండి లేస్తాడు. ఇంకా స్కెచ్ బుక్ ని చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అతని గ్రాండ్ మా అక్కడికి వస్తుంది. ఇంకా ఆమె అంటుంది నువ్వు ఇంకా ఇప్పటి వరకు పడుకోలేదా? ఇంకా అప్పుడు ఫయా అంటాడు లేదు. ఇంకా అప్పుడు గ్రాండ్ మా అంటుంది ఇంకా నేను నీతో అడగాలనికి ఇక్కడికి వచ్చాను. ఇంకా నేను నీకు రేపు లేపాలా, ఎందుకంటే రేపు మనం టెంపుల్ కి వెళ్దాం. ఇంకా అప్పుడు ఫయా అంటాడు సరే. ఇంకా దాని తర్వాత వాళ్ళ గ్రాండ్ మా స్కెచ్ బుక్ ని చూస్తుంది. ఇంకా అందులో థాన్ యొక్క స్కెచ్ ఉంటుంది. ఇంకా అప్పుడు గ్రాండ్ మా అడుగుతుంది ఇతను ఎవరు అని. ఇంకా అప్పుడు ఫయా అంటాడు ఇతను నా ఫ్రెండ్, ఇంకా ఏదైతే ఇతను నాకు ట్రైనింగ్ లో కలిశాడు. ఇంకా అప్పుడు గ్రాండ్ మా అతని ఫోటోని చూస్తుంది. ఇంకా ఆమె అంటుంది ఇతని ఫేస్ గర్ల్స్ లాగా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకా దాని తర్వాత ఫయా అంటాడు గ్రాండ్ మా నేను మీతో ఒకటి అడగొచ్చా? ఇంకా దాని తర్వాత అతను అంటాడు ఇంకా మీరు థాన్ యొక్క ఫోటోని చూడండి. ఇంకా దాని తర్వాత అతని డ్రీమ్ లో కనిపించే అమ్మాయి ఫోటోని కూడా చూపిస్తాడు. ఇంకా అప్పుడు గ్రాండ్ మా అంటుంది ఇంకా వీళ్ళిద్దరు ట్విన్సా? ఇంకా అప్పుడు ఫయా అంటాడు అవును, ఇంకా నాకు కూడా అలానే అనిపిస్తుంది, ఇంకా అదే అనుకున్నాను నేను కూడా, ఇంకా వీళ్ళిద్దరు సేమ్ గా కనబడతారు అని. ఇంకా అతను చెప్తాడు ఇతను థాన్, ఇంకా ఈమె ఆ అమ్మాయి ఏదైతే నా డ్రీమ్స్ లో కనబడుతుంది. ఇంకా అప్పుడు గ్రాండ్ మా అంటుంది ఇది కొంచెం విచిత్రంగా ఉంది. ఇంకా ఫస్ట్ లో నీకు ఆ అమ్మాయి డ్రీమ్ ఇంకా అప్పుడప్పుడు వచ్చేది, ఇంకా ఇప్పుడు నీకు డైలీ ఆ అమ్మాయి డ్రీమ్స్ ఎందుకు వస్తాయి? ఇంకా అప్పుడు ఫయా అంటాడు నాకు కూడా తెలియదు ఇది ఎందుకు అవుతుందో. ఇంకా అప్పుడు గ్రాండ్ మా అంటుంది ఇంకా నాకు అనిపిస్తుంది నువ్వు కొంచెం ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటున్నావు, ఇంకా నువ్వు చాలా అలసిపోయావు, ఇంకా అప్పుడే నీకు ఈమె గురించి చాలా డ్రీమ్స్ వస్తున్నాయి. ఇంకా దాని తర్వాత ఫయా ఏమో ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అతను అంటాడు గ్రాండ్ మా ఇంకా నాకు అనిపిస్తుంది ఆ టైం వచ్చేసింది ఇంకా నేను దీని గురించి తెలుసుకోవడానికి, ఇంకా ఈ డ్రీమ్స్ యొక్క అర్థం ఏంటి అని. ఇంకా అప్పుడు గ్రాండ్ మా అంటుంది ఇంకా నువ్వు ఎలా తెలుసుకుంటావు? ఇంకా నువ్వు చాలా ఇయర్స్ నుండి ఇంకా దీని మీద స్టడీ చేస్తున్నావు, ఇంకా ఇప్పటి వరకు కూడా నీకు ఏం తెలియలేదు. ఇంకా అప్పుడు ఫయా అంటాడు ఇంకా నేను అక్కడ నుండి స్టార్ట్ చేస్తాను, ఇంకా ఇక్కడ నుండి అయితే ఇదంతా స్టార్ట్ అయిందో. ఇంకా దాని తర్వాత మనం థాన్ని చూస్తాం. ఇంకా అతను బెడ్ మీద ఉంటాడు. ఇంకా అప్పుడే అతను నిద్రలేస్తాడు. ఇంకా అప్పుడు అతను తన మొబైల్ ని ఛార్జింగ్ మీద పెట్టేస్తాడు. ఇంకా దాని తర్వాత అతను మళ్ళీ పడుకుంటాడు. ఇంకా అప్పుడే అతని ఉన్న ఫయా మూమెంట్స్ ని గుర్తు తెచ్చుకుంటాడు. ఇంకా అప్పుడే అతనికి ఈ ఐ నుండి కాల్ వస్తుంది. ఇంకా అతని కాల్ ని చూసి థాన్ ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా నేను నిన్న నైట్ లో ఏమైనా తప్పు చేశానా? ఇంకా దాని తర్వాత థాన్ యై కాల్ ని లేపుతాడు. ఇంకా అతను అడుగుతాడు ఏమైంది అని. ఇంకా అప్పుడు యై అంటాడు ఇంకా నువ్వు ఇప్పటి వరకు కూడా హ్యాంగ్ ఓవర్ లోనే ఉన్నావా? ఇంకా నువ్వు నిన్న నైట్ లో చాలా డ్రింక్ చేశావు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు నాకు గుర్తు లేదు నేను ఇంటికి ఎలా వచ్చాను, ఇంకా నాకు గుర్తు ఉంది నేను ఫయా తోనే ఉన్నాను. ఇంకా అప్పుడు యై అంటాడు అవును ఫయా నిన్ను ఇంటి దగ్గర వదిలిపెట్టాలనుకున్నాడు, కానీ అక్కడ డాక్టర్ వచ్చేసాడు. ఇంకా అతను నిన్ను తనతో తీసుకెళ్లాడు. ఇంకా ఎప్పుడైతే ఫయా మా దగ్గరికి వచ్చాడో ఇంకా అతను చాలా అప్సెట్ గా ఉండే. ఇంకా అప్పుడు అతను నీ గురించి ఉన్న డాక్టర్ గురించి అడిగాడు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు ఇంకా నువ్వు అతనికి ఏం చెప్పావు? ఇంకా అప్పుడు యై అంటాడు ఇంకా నేను అతనికి ఏం చెప్పాను అంటే, ఇంకా అతను అంటాడు నేను మర్చిపోయాను. ఇంకా అతను నవ్వుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు ఇంకా ఏది ఏమైనా కానీ నిన్న నైట్ లో మనం చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా అప్పుడు యై అంటాడు ఇంకా అతను అంటాడు నువ్వు ఫయాకి నిజం ఎందుకు చెప్పలేదు? ఇంకా అప్పుడు థాన్ అంటాడు ఎలాంటి నిజం? ఇంకా అప్పుడు యై అంటాడు ఇంకా ఇదే ఇంకా నువ్వు అతన్ని లైక్ చేస్తున్నావు అని. ఇంకా అప్పుడు థాన్ అంటాడు లేదు ఇంకా అతన్ని ఎవరు లైక్ చేస్తున్నారు? ఇంకా అప్పుడు యై అంటాడు నువ్వు చేస్తావు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు నేను అతన్ని లైక్ చేయడం లేదు. ఇంకా అప్పుడు థాన్ డోర్ కి ఎవరు నాక్ చేస్తారు. ఇంకా అప్పుడు అతని డోర్ ని ఓపెన్ చేస్తాడు. ఇంకా అక్కడ డాక్టర్ థోన్ ఉంటాడు. ఇంకా అప్పుడు డాక్టర్ థాన్ గురించి బ్రేక్ఫాస్ట్ ని తీసుకొస్తాడు. ఇంకా అప్పుడు అతని గురించి ఫుడ్ ని వేడి చేసి తీసుకొస్తాడు. ఇంకా అప్పుడు థాన్ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. డాక్టర్ థోన్ అప్పుడు థాన్ తో అంటాడు ఇంకేమైంది నీకు బ్రేక్ఫాస్ట్ నచ్చడం లేదా? ఇంకా అప్పుడు థోన్ అంటాడు అదేం లేదు, ఇంకా ఈ ఫుడ్ చాలా బాగుంది, ఇంకా ఏదైతే బ్రేక్ఫాస్ట్ మీరు నా గురించి తీసుకొస్తారో ఇంకా అది ఇప్పటి నుండో చాలా బాగుంటుంది, ఇంకా థ్యాంక్ యూ సో మచ్, ఇంకా థ్యాంక్ యూ నిన్న ఏదైతే జరిగిందో దాని గురించి కూడా. ఇంకా అప్పుడు డాక్టర్ అంటాడు థోన్ ఇంకా నేను లాస్ట్ నైట్ నిన్ను ఒక అబ్బాయితో చూశాను, ఇంకా అతను ఎవరు? ఇంకా నేను ఎప్పుడు అతన్ని నీతో ఎప్పుడు చూడలేదు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు ఇంకా అతని పేరు ఫయా, ఇంకా అతను ట్రైనింగ్ లో నాతో కలిసి ఉండే. ఇంకా అప్పుడు డాక్టర్ అంటాడు
నాకు అనిపిస్తుంది ఇంకా మీరిద్దరు చాలా క్లోజ్ గా ఉన్నట్టు. ఇంకెందుకంటే నిన్న నైట్ లో నేను అది నోటీస్ చేశాను. ఇంకా అతను నిన్ను తీసుకొని చాలా టెన్షన్ లో ఉండే. ఇంకా అప్పుడు థాన్ అంటాడు మేమిద్దరం క్లోజ్ గా లేము. ఇంకా అతను ఎప్పుడు నన్ను టీస్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు ఇంకా నువ్వు నీ బ్రేక్ఫాస్ట్ ని ఫినిష్ చేసుకో, ఇంకా దాని తర్వాత నేను నిన్ను డ్రాప్ చేస్తాను. ఇంకా అప్పుడు థాన్ అంటాడు మీరు నన్ను ఎక్కడ డ్రాప్ చేస్తారు? ఇంకా అప్పుడు డాక్టర్ థోన్ అంటాడు ఇంకా నువ్వు మర్చిపోయావా, ఇంకా నువ్వు నంఖైకి ఈ రోజు మీకు వెళ్లాల్సి ఉంది. ఇంకా దాని తర్వాత థాన్ లేస్తాడు. ఇంకా అతను అంటాడు ఇంకా మీరు నాకు చెప్పకపోతే ఇంకా నాకు తెలియకపోయేది. ఇంకా ఇప్పుడు నేను నా బ్యాగ్ ని ప్యాక్ చేస్తాను. ఇంకా అలా చెప్పి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఇటువైపు యాయ్ ఉన్ను థాన్ ఫెస్టివల్ లో ఉంటారు. ఇంకా అప్పుడు యాయ్ థాన్ తో అంటాడు ఇంకా ఆమెని చూడు, ఇంకా ఇప్పటికి కూడా ఆమె నాతో కోపంలోనే ఉంది. ఇంకా ప్లీజ్ థాన్ నువ్వు నాకు హెల్ప్ చేయి ఇంకా ఆమెని ఒప్పించడానికి. ఇంకా లేకపోతే ఈ రోజు నైట్ లో ఇంకా నాకు మొత్తం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అప్పుడు థాన్ అంటాడు శాన్ అలాంటి అమ్మాయి కాదు, ఇంకా ఆమె నిన్ను త్వరగానే క్షమించేస్తుంది. ఇంకా అప్పుడు యాయ్ అంటాడు ఇంకా నువ్వు ఇది చెప్పే ముందు ఇంకా ఆమె ఫేస్ ని చూడు. ఇంకా దాని తర్వాత థాన్ ఆమె ఫేస్ ని చూస్తాడు. ఇంకా ఇక్కడ మనం యాయ్ యొక్క గర్ల్ ఫ్రెండ్ శాన్ ని చూస్తాం. ఇంకా అప్పుడు థాన్ అంటాడు ఇంకా ఆమె చాలా గోర్జియస్ గా ఉంది. ఇంకా దాని తర్వాత శాండ్ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా ఆమె అంటుంది ఇంకా మీరు నా గురించి మాట్లాడుతున్నారా? ఇంకా అప్పుడు థాన్ అంటాడు లేదు, ఇంకా యాయ్ నాకు చెప్తున్నాడు ఇంకా నువ్వు ఎంత బాగున్నావు అని, ఇంకా ఈ రోజు నువ్వు చాలా బ్యూటిఫుల్ గా కనబడుతున్నావు అని, ఇంకా నువ్వు ఇతనితో కోపంలో లేకపోతే ఇంకా చాలా బ్యూటిఫుల్ గా కనబడతావు. ఇంకా అప్పుడు యాయ్ అంటాడు అవును ఇంకా నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు. ఇంకా పద మనం ఈ రోజు నైట్ ఫెస్టివల్ లో చాలా ఫుడ్స్ ని ట్రై చేస్తాం. ఇంకా అప్పుడు శాన్ అంటుంది ఇంకా ఇదంతా మనం తర్వాత చేద్దాం, ఇంకా ఫస్ట్ మనం బాబాజీ దగ్గరికి వెళ్దాం. ఇంకా దాని తర్వాత వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడు వాళ్ళు ముగ్గురు బాబాజీ దగ్గరికి వస్తారు. ఇంకా అప్పుడు బాబాజీ అంటాడు ఇంకా నేను మీ ఇద్దరితోని చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా ఎందుకంటే మీరు ఏ టీమ్ లో అయితే వెళ్ళాలనుకున్నారో ఇంకా మీరు ఆ టీమ్ నే జాయిన్ అయ్యారు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు ఇంకా ఇది మీ వల్లనే జరిగింది, ఇంకా అప్పుడే మేము ఇది చేసి చూపెట్టాము. ఇంకా ఎప్పుడు మీరు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఇంకా ఏదైతే మేము ఉన్నామో ఇంకా ఇదంతా మీ వల్లనే, ఇంకా అందువల్లనే మేము మీకు ధన్యవాదాలు ఇస్తున్నాము. ఇంకా అప్పుడు బాబాజీ అంటాడు ఇంకా ఇది నువ్వు చేసావు ఎందుకంటే ఇంకా నీలో టాలెంట్ ఉంది కాబట్టి, ఇంకా ఇప్పటి నుండి ఇంకా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, ఇంకా కేర్ఫుల్ గా ఉండు. ఇంకా ఏదైతే నువ్వు చేస్తావో ఇంకా ఎప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండు, ఇంకా ఎప్పుడు కోపంలో ఉండకు. ఇంకా అప్పుడు యాయ్ అంటాడు ఇంకెప్పుడైతే ఇతను నాతో కలిసి ఉంటాడో ఇంకా అతని బిహేవియర్ లోనే ఉంటాడు, ఇంకా మీరు టెన్షన్ తీసుకోకండి, ఇంకా ఇతను ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటాడు, ఇంకా ఇతనికి కోపం రాదు. ఇంకా అప్పుడు శాండ్ అంటుంది ఇంకా ఇదంతా నువ్వు నీతో అనుకో, ఇంకా మీరిద్దరు కలిసి ఉంటారు, ఇంకా ఏదో ఒకటి ఆపద వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు బాబాజీ అంటాడు అవును ఇంకా ఇది నేను కూడా అగ్రి అవుతాను. ఇంకా అప్పుడు బాబాజీ అంటాడు ఇంకా నీకు మెడిటేట్ చేయాల్సి ఉంది, ఇంకా నీకు పూజా పాఠ కూడా చేయాల్సి ఉంది. ఇంకా ఏదైతే నువ్వు పాస్ట్ లో తప్పులు చేసావో ఇంకా దాంతోని నీ పాపం తగ్గుతుంది. ఇంకా అప్పుడు థాన్ అంటాడు సరే. ఇంకా అప్పుడు యాయ్ అంటాడు ఇంకా ఇప్పటి వరకు కూడా ఇంకా అతని పాపాలు తగ్గలేదా, ఇంకెప్పటి నుండి అయితే ఇతను పుట్టాడో ఇంకా అప్పటి నుండి ఇతను మందిర్లోనే ఉంటున్నాడు. ఇంకా వాళ్ళు ఇతని దగ్గర నుండి ఏం కోరుకుంటున్నారు. ఇంకా దాని తర్వాత బాబాజీ సైలెంట్ అయిపోతాడు. దాని తర్వాత వాళ్ళందరూ మందిర్ నుండి బయటికి వెళ్తుంటారు. ఇంకా అప్పుడే బాబాజీ అంటాడు ఇంకా మీరు రాకెట్ ఫెస్టివల్ కి వెళ్తున్నారా? ఇంకా అప్పుడు శాన్ అంటుంది అవును ఇంకా మేము దాన్ని మిస్ అవ్వము. ఇంకా అప్పుడు శాన్ థాన్ తో అంటుంది ఇంకా నువ్వు ఫస్ట్ నీ గ్రాండ్ మ్యాన్ ని చూడడానికి వెళ్తున్నావా? ఇంకా అప్పుడు థాన్ అంటాడు లేదు ఇంకా ఈ రోజు నైట్ లో నేను ఇక్కడే ఉంటాను, ఇంకా నేను బాబాజీని బాగా జాగ్రత్తగా చూసుకుంటాను, ఇంకా ఫస్ట్ మీరు వెళ్ళిపోండి, ఇంకా నేను మీతో నైట్ లో కలుస్తాను. ఇంకా అప్పుడు దాని తర్వాత యాయ్ బాబాజీతో అంటాడు గుడ్ నైట్. ఇంకా అప్పుడు బాబాజీ అంటాడు నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇంకా దాని తర్వాత వాళ్ళిద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడు బాబాజీ థాన్ తో అంటాడు ఇంకా నువ్వు నాకు ఒక వర్క్ చెయ్యి. ఇంకా ఇటువైపు థాన్ చేతిలో బెడ్షీట్స్ ఉన్న పిల్లర్స్ ఉంటాయి. ఇంకా అప్పుడు థాన్ బాబాజీతో అడుగుతాడు ఇంకా మీరు నాతో 2 ఎక్స్ట్రా బెడ్షీట్స్ ని ఎందుకు తెప్పించారు? ఇంకా అప్పుడు బాబాజీ అంటాడు ఎందుకంటే ఈ రోజు నైట్ లో ఇంకొకరు కూడా వస్తున్నారు ఇక్కడ పడుకోవడానికి, ఇంకా నువ్వు ఈ బెడ్ ని మందిర్లోనే పెట్టేసి. ఇంకా దాని తర్వాత థాన్ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు అతను ఫయాని చూస్తాడు. ఇంకా అతను అంటాడు ఫయా. ఇంకా ఇటువైపు థాన్ బెడ్ ని పెడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఫయా బాబాజీకి నమస్తే అని చెప్తాడు. ఇంకా అతను అంటాడు బాబాజీ మీకు నేను గుర్తున్నానా? ఇంకా అప్పుడు బాబాజీ అంటాడు ఇంకా నేను నిన్ను చాలా టైం తర్వాత చూశాను, ఇంకా ఇప్పుడు నువ్వు ఎలాగున్నావు? ఇంకా అప్పుడు ఫయా అంటాడు నేను బాగున్నాను. ఇంకా అప్పుడు బాబాజీ అంటాడు ఇంకా మీరిద్దరు ట్రైనింగ్ లో ఇంకా ఇద్దరు కలిసి చాలా టైం స్పెండ్ చేశారు, ఇంకా అప్పుడు మీరిద్దరు ఒకరినొకరు గుర్తుపట్టలేదా?
ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా బాబాజీ మీరు చెప్పే అర్థం ఇంకా నేను ఉన్న ఫాయా ట్రైనింగ్ క్యాంప్ కి వెళ్ళక ముందు నుండి ఇంకా మాకు పరిచయం ఉందా? ఇంకా అప్పుడు బాబాజీ అంటాడు, అవును, ఇంకా ఇతను ఆ అబ్బాయే. ఇంకా ఎవరినైతే నువ్వు చిన్నప్పుడు ఇంకేదైతే తావీజ్ ఇచ్చావో ఇంకా అది విని వాళ్ళిద్దరూ షాక్ అయిపోతారు. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. ఇంకా అప్పుడు ఫాయా అంటాడు, ఇంకా అది నువ్వా ఎవరైతే నాకు ఈ తావీజ్ ఇచ్చారో? ఇంకా అప్పుడు థాన్ ఏం చెప్పాడు. ఇంకా దాని తర్వాత మనం ఫ్లాష్ బ్యాక్ లో చూస్తాం. ఇంకా ఎక్కడైతే థాన్ మందిర్ లో ఉంటాడు, ఇంకా ఎక్కడైతే వాళ్ళ గ్రాండ్ మా బాబాజీ దగ్గరికి వస్తుంది. ఇంకా అప్పుడు గ్రాండ్ మా బాబాజీతో అంటుంది, ఇంకా బాబాజీ మీకు ధన్యవాదాలు. ఇంకా ఎప్పటి నుండి థాన్ పేరెంట్స్ యొక్క యాక్సిడెంట్ జరిగిందో అప్పటి నుండి అతను ఇక్కడే ఉంటున్నాడు. ఇంకా మీరు ఇతన్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఇంకా అప్పుడు బాబాజీ అంటాడు, ఇంకా అతను నాతో ఇది చెప్తూ ఉంటాడు, ఇంకా అతని దగ్గర కేవలం అతని గ్రాండ్ మానే ఉంది అని. ఇంకా అతను కోరుకోడు ఇంకా అతని గ్రాండ్ మాకి ఏమైనా జరగాలని. సో అందువల్లనే అతను ఇక్కడ ఉండాలనుకుంటున్నాడు. ఇంకా అప్పుడు గ్రాండ్ మా అంటుంది, ఇంకా నేను కోరుకోను ఇంకా అతని మొత్తం బ్లేమ్ అతని మీద తీసుకోవాలని. ఇంకా నేను కోరుకుంటున్నాను ఇంకా ఎప్పుడైతే ఇతను పెద్ద అయిపోతాడో ఇంకా అప్పుడు అతను యాక్సిడెంట్ ని మర్చిపోవాలని. ఇంకా అప్పుడు బాబాజీ అంటాడు, ఇంకా ఇది ఫస్ట్ నుండే రాసి ఉంటుంది. ఇంకా ఇతని లైఫ్ లో ఏదైతే జరుగుతుందో ఇంకా ఏదైతే ఇతను పాస్ట్ లో కర్మ చేశాడో ఇంకా ఇదంతా దాని వల్లనే జరుగుతుంది. ఇంకా అప్పుడు గ్రాండ్ మా అంటుంది, ఇంకా ఏదైనా పద్ధతి ఉందా ఏదైతే దాన్ని ఫిక్స్ చేయడానికి? ఇంకా అప్పుడు బాబాజీ అంటాడు, ఇంకా అలాంటి పద్ధతి ఏమైనా ఉండొచ్చు. ఇంకా నాకు అనిపిస్తుంది ఇంకా అతని పాస్ట్ లైఫ్ లో నుండే ఇంకా ఏదైనా ఒక పర్సన్ రావచ్చు ఇంకా ఇతనితో ఉండి ఇంకా అతను ఏదైతే పాస్ట్ లో చేశాడో ఇంకా కర్మని ఇంకా అతను తగ్గించవచ్చు. ఇంకా దాని తర్వాత గ్రాండ్ మా ఉన్న బాబాజీ థాన్ ని చూస్తారు. ఇంకా అప్పుడే థాన్ దగ్గరికి అయ్యేస్తాడు. ఇంకా అతను అంటాడు, థాన్ పద ఇంకా మనం ఫెస్టివల్ కి వెళ్దాం. ఇంకా అతను లేచి వెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి గ్రాండ్ మా వస్తుంది. ఇంకా ఆమె అంటుంది, ఇంకా ఈ రోజు ఏకాదశి రోజు ఇంకా నువ్వు ఈ రోజు ఫెస్టివల్ కి వెళ్తున్నావా యాయ్తో కలిసి? ఇంకా అప్పుడు థాన్ అంటాడు, అవును, ఇంకా మీరు టెన్షన్ తీసుకోకండి ఇంకా నేను జాగ్రత్తగా ఉంటాను. ఇంకా ఎప్పుడైతే ఫెస్టివల్ అయిపోతుందో ఇంకా నేను ఇంటికి వస్తాను మీతో కలవడానికి. ఇంకా అప్పుడు గ్రాండ్ మా అంటుంది, యాయ్ నువ్వు ఇతన్ని జాగ్రత్తగా చూసుకో. ఇంకా దాని తర్వాత గ్రాండ్ మా అక్కడ నుండి వెళ్లిపోతుంది. ఇంకా అప్పుడే బాబాజీ థాన్ దగ్గరికి వస్తాడు. ఇంకా అప్పుడు అతను అంటాడు, థాన్ నేను కోరుకుంటున్నాను ఇంకా నువ్వు నాకు ఒక వర్క్ చేయాలని. ఇంకా నేను నీకు ఒకటి తావీజ్ ఇస్తున్నాను. ఇంకా ఈ రోజు నువ్వు ఇంకా ఇది ఒక వ్యక్తికి ఇవ్వాలి. ఇంకా అప్పుడు థాన్ బాబాజీ దగ్గర నుండి ఆ తావీజ్ ని తీసుకుంటాడు. ఇంకా అతను అంటాడు, బాబాజీ ఇంకా నేను ఈ తావీజ్ ని ఎవరికి ఇవ్వాలి? ఇంకా అప్పుడు బాబాజీ అంటాడు, ఇంకా ఎప్పుడైతే నువ్వు ఆ పర్సన్ తో కలుస్తావో ఇంకా అప్పుడు నీ ఫీలింగ్స్ నీకు చెప్తాయి ఇంకా ఈ తావీజ్ ఎవరికి ఇవ్వాలో అని. ఇంకా నువ్వు ఆ వ్యక్తిని తప్పకుండా వెతుకు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, సరే. ఇంకా దాని తర్వాత అతను యాయ్ ఇద్దరు ఇంకా ఫెస్టివల్ కి వెళ్లిపోతారు. ఇంకా ఇటువైపు థాన్ ఉయ్యాల మీద కూర్చొని ఉంటాడు. ఇంకా అతను రోడ్ వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు అతని దగ్గరికి యాయ్ వస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నువ్వు ఎవరి గురించి వెతుకుతున్నావు? ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా నేను ఆ పర్సన్ గురించి వెతుకుతున్నాను ఇంకా ఏదైతే బాబాజీ చెప్పాడో ఇంకా అతనికి తావీజ్ ఇవ్వాలని. ఇంకా అప్పుడు యాయ్ అంటాడు, ఇంకా నాకు అనిపించింది ఇంకా నేను నువ్వు కలిసి ఈ ఫెస్టివల్ లో చాలా ఎంజాయ్ చేద్దామని. ఇంకా ఇది చాలా బ్యాడ్ గా ఉంది. ఇంకా ఈ రోజు కూడా బాబాజీ నిన్ను ఇంకా మిషన్ మీదకి పంపాడు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా బాబాజీ చెప్పాడు ఇంకా నాకు సైన్ దొరుకుతుంది అని. ఇంకా ఎప్పుడైతే నేను అతన్ని చూస్తానో ఇంకా అప్పుడు నాకు తెలుస్తుంది ఇంకా ఈ తావీజ్ ఎవరికి ఇవ్వాలో అని. ఇంకా అప్పుడు యాయ్ అంటాడు, ఎలాంటి సైన్? ఇంకా అప్పుడే అతని దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా మీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? ఇంకా అప్పుడు అతను అంటాడు, ఏం లేదు. ఇంకా దాని తర్వాత ఆ అబ్బాయి థాన్ కి కూడా తినడానికి ఇస్తాడు. ఇంకా అప్పుడే థాన్ కి విజన్స్ వస్తూ ఉంటాయి. ఇంకా ఒక అబ్బాయి సముద్రంలో మునుగుతున్నట్టు. ఇంకా దాని తర్వాత అతను ఉయ్యాల నుండి లేస్తాడు. ఇంకా అప్పుడు యాయ్ అంటాడు, థాన్ నీకేమైంది? ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా నేను ఒక అబ్బాయిని చూసాను ఇంకా ఏదైతే అతను మునుగుతున్నాడు. ఇంకా అప్పుడు యాయ్ ఇంకా అతని ఫ్రెండ్ నవ్వుతుంటారు. ఇంకా అతను అంటాడు, ఇంకా నువ్వు మెంటలా? ఇంకా నువ్వు ఏమేమో చెప్తున్నావు? ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా నేను నిజంగా చూసాను. ఇంకా పదండి మనం కూడా చూద్దాం. ఇంకా అప్పుడే వాళ్ళకి వెనకాల నుండి శబ్దం వినపడుతుంది. ఇంకా నాకు హెల్ప్ చేయండి ఇంకా నా నెఫ్యూ ఇక్కడ మునుగుతున్నాడు అని. ఇంకా అప్పుడు వాళ్ళు ముగ్గురు అక్కడికి వస్తారు. ఇంకా అప్పుడు థాన్ సముద్రంలో దూకుతాడు. ఇంకా అప్పుడు అతను ఫాయాని కాపాడుతాడు. ఇంకా అతను సముద్రంలో నుండి అతన్ని బయటికి తీస్తాడు. ఇంకా ఎప్పుడైతే ఫాయా కళ్ళు తెరుస్తాడో ఇంకా అతను థాన్ని చూస్తాడు. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా దాని తర్వాత ఫాయా ఉయ్యాల మీద కూర్చొని ఉంటాడు. ఇంకా అప్పుడు అతని దగ్గరికి థాన్ వస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నువ్వు టెన్షన్ తీసుకోకు ఇంకా ఇప్పుడు నువ్వు సేఫ్ గా ఉన్నావు. ఇంకా అప్పుడు
ఫయా దగ్గర ఇంకా అతని గ్రాండ్ మా కూడా వస్తుంది. ఇంకా ఆమె అంటుంది, ఫయా నీకు చలి వేస్తుందా, ఇంకా నువ్వు నీ బట్టలను చేంజ్ చేసుకో. ఇంకా ఆమె థాన్తో అంటుంది, థ్యాంక్ యూ ఇంకా మాకు హెల్ప్ చేయడానికి. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, పర్వాలేదు. ఇంకా అప్పుడు ఈ ఐ అంటాడు, థాన్ నాకు అనిపిస్తుంది నువ్వు కూడా నీ బట్టలను చేంజ్ చేసుకో. ఇంకా దాని తర్వాత థాన్ వాళ్ళకి గుడ్ బై చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా దాని తర్వాత మనం వాళ్ళందరినీ మందిర్లో చూస్తాం. ఇంకప్పుడు ఫయా గ్రాండ్ మా అంటుంది, ఇంకా నేను నా గ్రాండ్ సన్ లేకపోతే ఇంకా నేను బ్రతకలేను. ఇంకా అప్పుడు థాన్ గ్రాండ్ మా అంటుంది, ఇంకా పర్వాలేదు ఇంకా ఇప్పుడు ఇతను బాగున్నాడు, ఇంకా ఇప్పుడు నువ్వు టెన్షన్ తీసుకోకు. ఇంకా అప్పుడు బాబాజీ ఫయా ఒక గ్రాండ్ మాతో అంటాడు, ఇంకా మీరు టెన్షన్ తీసుకోకండి, ఇంకా ఫయా చాలా లక్కీ, ఇంకా అతను చాలా లాంగ్ టైం వరకు బతుకుతాడు. ఇంకా అతని తలరాత చాలా బాగుంది, కానీ మీరు కేర్ఫుల్ గా ఉండండి. ఇంకా ఫయా థాన్ యొక్క తలరాతలు రెండు కూడా ఒకరితో ఇంకొకరికి కలిసి ఉన్నాయి. ఇంకా అందువల్లనే మీరిద్దరు డెస్టినీతో కలిసారు. ఇంకా దాని తర్వాత ఫయా ఒక గ్రాండ్ మా థాన్ కి డబ్బులు ఇస్తుంది. ఇంకా ఆమె అంటుంది, ఇది నీకు గిఫ్ట్. కానీ అప్పుడు థాన్ ఆ డబ్బులను తీసుకోడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నాకు నా గ్రాండ్ మా చెప్పింది ఇంకా వేరే వాళ్లకు హెల్ప్ చేయాలని, ఇంకా నేను దీని బదులు మీ దగ్గర నుండి డబ్బులు తీసుకోలేను. ఇంకప్పుడు యాయి అంటాడు, ఇంకా ఒకవేళ నువ్వు తీసుకోకపోతే ఇంకా నేను తీసుకుంటాను. ఇంకా దాని తర్వాత అతను వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకుంటాడు. ఇంకా అప్పుడే బాబాజీ అతని స్టిక్ తో కొడతాడు. ఇంకా దాని తర్వాత ఫయా గ్రాండ్ మా అతనితో అంటుంది, ఇంకా నువ్వు తీసుకోకు, ఇంకా నేను వీటిని బాబాజీకి ఇస్తాను. ఇంకా దీంతోనైతే అతను ఇక్కడ ఉండే వాళ్ళకు ఇంకా అతను హెల్ప్ చేయడానికి. ఇంకా అప్పుడు థాన్ యొక్క గ్రాండ్ మా ఫయా యొక్క గ్రాండ్ మాతో అడుగుతుంది, ఇంకా మీరు ఇక్కడ రాకెట్ ఫెస్టివల్ గురించి వచ్చారా, ఇంకా మీరైతే ఇక్కడిలాగా కనబడడం లేదు. ఇంకా అప్పుడు ఫయా గ్రాండ్ మా అంటుంది, ఇంకా మేము బ్యాంకాక్ నుండి వచ్చాము. ఇంకా నా గ్రాండ్ సన్ కి ఇంకెప్పటి నుండే నాగా డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. సో అందువల్లనే నేను ఇతన్ని ఈ ఫెస్టివల్ కి తీసుకొచ్చాను. ఇంకా నాకు ఐడియా లేకుండా ఇంకా ఇతను ఇక్కడ మునిగిపోతాడు అని. ఇంకా ఎందుకంటే ఇతనికి స్విమ్మింగ్ చేయడం కూడా రాదు. ఇంకా అయినప్పటికీ ఇతను సముద్ర తీరానికి వెళ్ళిపోయాడు. ఇంకా అప్పుడు దాని తర్వాత ఫయా అంటాడు, గ్రాండ్ మా ఇంకా నేను నా డ్రీమ్ లో చూసాను ఇంకా ఎవరో నన్ను పిలుస్తున్నట్టు. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, గ్రాండ్ మా నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. ఇంకా అప్పుడు ఫయా గ్రాండ్ మా అంటుంది, సరే ఇంకా ఇప్పుడు మనం వెళ్దాం. ఇంకా దాని తర్వాత ఫయా ఒక గ్రాండ్ మా ఇంకా మళ్ళీ వాళ్ళందరికీ థ్యాంక్ యూ అని చెప్తుంది. ఇంకా నా గ్రాండ్ సన్ ప్రాణాలను కాపాడినందుకు థ్యాంక్ యూ. ఇంకా దాని తర్వాత వాళ్ళందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడు తాను ఫయా వెనకాలకి వస్తాడు. ఇంకా అతను అంటాడు, ఆగు. ఇంకా అతను అతనికి తావీజ్ ఇస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇదేంటి. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా ఎందుకంటే ఇది బాబాజీ నాకు చెప్పాడు, ఇంకా ఈ తావీజ్ ఎవరిదో ఇంకా ఇది వాళ్ళకి ఇచ్చేయాలని ఇంకా నాకు అనిపిస్తుంది ఇంకా పర్సన్ నువ్వు అని. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, కానీ నాకు ఇది అవసరం లేదు. ఇంకా దాని తర్వాత థాన్ అతనికి అది ఇచ్చేస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇది నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, ఇంకెప్పటి వరకైతే మనం ఇద్దరం కలుసుకోము. ఇంకా అలా చెప్పి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు ఫయా ఆ తావీజ్ ని చూస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత మనం ప్రెసెంట్ లో చూస్తాం. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, అయితే అబ్బాయి నువ్వు ఏదైతే నేను నిన్ను మునిగేటప్పుడు కాపాడాను, ఇంకా ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇంకా నేను నిన్ను రక్షించకపోతే అయిపో. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకెందుకంటే నువ్వు నన్ను రక్షించావు కాబట్టి. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, నువ్వు హ్యాపీగా ఎందుకున్నావు. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఎందుకంటే ఇంకా ఇప్పుడు నాకు ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ దొరుకుతుంది. ఇంకా నేను నా డ్రీమ్స్ లో ఆ అమ్మాయిని ఎందుకు చూస్తాను అని. ఇంకా దాని తర్వాత బాబాజీ అంటాడు, ఇంకా ఏదైతే నువ్వు నీ డ్రీమ్ లో చూస్తావో ఇంకా అది నీ కర్మ. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇంకా మీరు చెప్తున్నారు ఇంకా వాళ్ళ ఏదైతే నేను నా పాస్ట్ లైఫ్ లో ఇంకా వాళ్ళతోని ఏదో తప్పుగా చేశానా. ఇంకా అప్పుడు బాబాజీ అంటాడు, అవును ఇంకా ఇది కేవలం నీ డ్రీమే కాదు. ఇంకా దాని తర్వాత అతను థాన్ వైపు చూస్తాడు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, మీరు నా వైపు ఎందుకు చూస్తున్నారు. ఇంకా అప్పుడు బాబాజీ అంటాడు, థాన్ ఇంకా నీకు గుర్తుందా ఇంకా నేను నీతో ఏం చెప్పేవాడిని. ఇంకా నేను నీతో చెప్పాను ఇంకా నువ్వు ఆ పర్సన్ ని వెతకాలి ఇంకా ఎవరిదైతే ఈ తావీజ్ ఉందో అని. ఇంకెప్పుడైతే నువ్వు ఆ పర్సన్ ని వెతుకుతావో ఇంకా నువ్వు అతన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఇంకా దీంతోనే నువ్వు ఏదైతే నీ పునర్జన్మలో చేసావో పాపాల నుండి ముక్తి పొందుతావు. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇంకా నేను ఎప్పుడు నుండో నా డ్రీమ్ లో జరుగుతున్న వాటి గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. ఇంకా నేను వాటి మీనింగ్ తెలుసుకోవాలనుకున్నాను. ఇంకా దాని తర్వాత ఫయా అతని స్కెచ్ బుక్ ని బాబాజీకి చూపిస్తాడు. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇంకా నేను ఎప్పటి నుండో సముద్రంలో మునిగాను. ఇంకా అప్పటి నుండి నాకు ప్రతి ఏకాదశికి ఇంకా నాకు డ్రీమ్ లో ఈ అమ్మాయి కనబడుతుంది. ఇంకా ఏదైతే నేను ఆమె స్కెచ్ చేశానో ఇంకా ఆమె కళ్ళు గ్రీన్ గా ఉన్నాయి. ఇంకా ఈ పిక్చర్ చాలా క్లియర్ గా అయిపోతుంది. ఇంకెప్పుడైతే నేను ఆమెను చూస్తూ ఉంటానో
ఇంకా అప్పుడు థాన్ అంటాడు ఇంకా గ్రీన్ ఐస్ అయితే నాగై ఉంటాయి. ఇంకా అప్పుడు ఫయా అంటాడు హా అవును. ఇంకెప్పుడైనా నువ్వు ఇలాగా చూసావా? ఇంకా అప్పుడు థాన్ అంటాడు లేదు. ఇంకెప్పుడైతే నేను నిన్ను మునిగేటప్పుడు కాపాడాను ఇంకా అప్పుడు నేను అలాంటి గ్రీన్ ఐస్ ని చూసాను. ఇంకా అది కావచ్చు మేబీ నాగా ఫైర్ బాల్స్ కావచ్చు. ఇంకా బాబాజీ అప్పుడు అంటాడు ఇంకా ఏదైతే మీ ఇద్దరితో జరుగుతుందో ఇంకా అది మీ కర్మ యొక్క ఫలం. ఇంకా ఒకవేళ మీకు దీని ఆన్సర్ కావాలంటే ఇంకా మీరు మెడిటేషన్ చేయండి. ఇంకా దేంతోనే ఇంకా మీరు రియాలిటీని ఎదుర్కోగలరు. ఇంకా ఏదైతే మీ ఇద్దరి పాస్ట్ లైఫ్ ఇంకా ఒకరితో ఒకరిది కలిసి ఉంది. ఇంకా ఇప్పుడు మీరు ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీరిద్దరు ఒకరి మీద ఒకరు ట్రస్ట్ గా ఉండాలి. ఇంకా అప్పుడే మీరిద్దరు మీ పాపాలతోని ముక్తి పొందుతారు. ఇంకా మీ కైండ్ హార్టే ఇంకా మీకు అది చాలా పెద్ద వెపన్. ఇంకా ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా మీరిద్దరు ఒకరి మీద ఒకరు ట్రస్ట్ కలిగి ఉండాలి. ఇంకా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉండాలి. దీంతోనైతే మీరిద్దరు మంచి లైఫ్ ని జీవించగలరు. ఇంకా ఎలాగైతే మీరు కోరుకుంటున్నారో ఇంకా దాని తర్వాత ఫయా ఉన్న థాన్ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా దాని తర్వాత మనం బాబాజీని చూస్తాం. ఇంకా ఏదైతే అతను మందిర్ లోపలికి వస్తాడు ఇంకా అక్కడ చాలా చీకటిగా ఉంటుంది. ఇంకా దాని తర్వాత అతను అక్కడ క్యాండిల్స్ ని వెలిగిస్తాడు. ఇంకా అతను పూజ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఉరుములు మెరుపులు మెరుస్తూ ఉంటాయి. ఇంకా గాలి వల్ల క్యాండిల్స్ ఆరిపోతాయి. ఇంకా అప్పుడు బాబాజీ అంటాడు ఇంకా నేనైతే కేవలం నా వర్క్ చేశాను. ఇంకా అప్పుడే అక్కడ డెమన్ శబ్దాలు వినపడతాయి. ఇంకా అతను అంటాడు ఇంకా నువ్వు నీ వర్క్ చేస్తున్నావు ఇంకా లేక నువ్వు మా వర్క్ మధ్యలో ఇంటర్ఫియర్ అవుతున్నావా? ఇంకా నేను ఎవరికి హర్ట్ చేయాలనుకోవడం లేదు. ఇంకా ఏదైతే నేనేం కోరుకుంటున్నానంటే ఇంకా ఏదైతే నాది ఉందో ఇంకా అదే నేను కోరుకుంటున్నాను. ఇంకా దాని తర్వాత ఉరుములు మెరుపులు మెరుస్తూ ఉంటాయి. ఇంకా అప్పుడు ఆ శబ్దాలు వినిపించడం ఆగిపోతాయి. ఇంకా దాని తర్వాత బాబాజీ బుద్ధాజీ ఒక మూర్తిని చూస్తాడు. ఇంకా దాని తర్వాత ఈ సిరీస్ యొక్క ఫస్ట్ పార్ట్ ఎండ్ అవుతుంది. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.